హాయ్ అండి, నమస్తే. నేను మీ హరి అగ్రికల్చర్ అండి. ఒకసారి ఈ చెట్టు చూడండి. అసలు కాపు ఇరగగాసిందండి. కొసలు దాకా అసలు మొత్తం అట్లే ఉందండి. చెట్టు ఎక్కువ పడుకుందండి. మన దగ్గర రైతున్నాడండి, రైతుని అడిగి తెలుసుకుందాము. ఈ విధంగా కాపు రావడానికి కారణం ఏంటి, అసలు ఎకరానికి ఒక 20 నుంచి 30 క్వింటాలు వచ్చే విధంగా కాపు అయితే ఉందండి. అసలు రైతుని అడిగి తెలుసుకుందాము. చూశారు కదండి చెట్టు ఎంత విపరీతమైన కాత కాసిందో. ఒకసారి చూస్తే కూడా మీకు ఒకసారి చూడండి చెట్టు. అసలు ఒక్కటే చెట్టు అండి, ఇది ఇంకా పడుకుంది మొత్తము. చెట్టు కాయ ఎక్కువై పడుకుంది. ఒకసారి ఈ విధంగా కారణం ఏంది, పక్కన మన రైతు రాజు ఉన్నాడు. ఇది తెలుసుకునే ముందు మాత్రం రైతులకు ఒకటి ఏంటంటే, రైతు మిర్చి రేటు మాత్రం చాలా బాగా హైప్ వచ్చిందండి. 21,153 రూపాయలు పెరిగింది జెండాపాట ఖమ్మం జిల్లా. కొన్ని 25,000 26,000 పోయిందండి తేజ రకము. ఇదే విధంగా కొనసాగితే రేటు మాత్రం రైతుకు కలిసి వచ్చే విధానము. రాజు చేసిన విధానం ఏ విధంగా సాగు చేస్తారో ఆ విధంగా సాగు చేస్తే మాత్రం 100% మీరు 20 నుంచి 30 క్వింటాల దిగుబడి తీసుకోవచ్చు. పెట్టుబడి తక్కువ చేసుకోవచ్చు, దిగుబడి కూడా పెంచుకోవచ్చు అండి. దిగుబడి పెంచితే రేటు మన చేతుల్లో లేదు, కానీ దిగుబడి మాత్రం మన చేతుల్లో ఉంది. ఇంత అద్భుతంగా కాయడానికి కారణం మాత్రం రైతు రాజుని అడిగి తెలుసుకుందాం. నమస్తే రాజు. నమస్తే. ఏ ఊరు ఇది? చెరుకుపల్లి జిల్లా, కేతపల్లి మండలం, చెరుకుపల్లి. రాజు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు రాజు? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల నుంచి చేస్తున్నావు. చేను మాత్రం మొత్తం కాయగాచి కింద పడిపోయింది. మినిమం 20 నుంచి 30 క్వింటాలు వచ్చే విధంగా ఉంది. చెట్టుకు ఒక 2 కిలోలు 3 కిలోలు 4 కిలోలు కూడా చెట్టుకు విపరీతమైన కాత అయితే ఉంది. ఏమేమి మందులు కొడుతున్నావు, ఏమైనా సాగు చేస్తున్నావు? నందక, అద్విత. ఫస్ట్ లో నందక వాడినా. అద్విత వాడినా. ఫస్ట్ అద్వైత వాడినా. ఎప్పుడు వాడినా అద్వైత? స్టార్టింగ్ నుంచి వాడినా. మొదటి చెట్లు పెరగలేదు బాగా. ఇక అన్న యూట్యూబ్ ఛానల్ చూసిన తర్వాత, అరవి యూట్యూబ్ ఛానల్ చూసిన తర్వాత నందక తెచ్చి వాడిన. సూర్యాపేటలో సూర్య చేపలు తెచ్చుకున్నా, వాడినా. కొంచెం రిజల్ట్ మంచిగా అనిపించింది. ఆ తర్వాత అద్వైత వాడడం మొదలు పెట్టేసి. ఓకే, అద్వైత నందక కొట్టుకుంటూ వచ్చినావు కదా. అద్వైత ఒకసారి నందక ఒకసారి కొట్టినావా? ఒకసారి అద్వైత, ఒకసారి అద్వైత నందక కాంబినేషన్ కూడా కొట్టేసిన. మళ్ళీ తర్వాత కాంబినేషన్, 2 కాంబినేషన్, ఒకసారి అద్వైత ఒకసారి నందక. ఒకసారి చూడండి మీరు చెట్టు కూడా. నువ్వు అంటే ఈ చెట్టే కాదు, నువ్వు ఏ చెట్టు అయినా చూపించుకోండి. ఒకసారి ఆ చెట్టు చూపి. అసలు చెట్లు చూడండి, ఆ చెట్టు చూడండి ఎట్లుందా, ఖాతా చూడండి. అంటే నేను చెప్పేది ఏంటంటే, మీరు మూసధోరణి లాగా కొట్టిన మందులే కొట్టకండి. ఒకసారి ఆలోచన చేసుకోండి, మందులు ఏ విధమైన పని చేస్తాయి, ఎట్లా ఉంది. ఒకసారి కొట్టిన తర్వాత మంచుకుంటే తెచ్చి కొట్టుకోండి. రాజు తెచ్చి కొట్టిన తర్వాత మంచుకుంటేనే కంటిన్యూ అవుతున్నావా? మంచిగా అనిపిస్తున్నాయి. మళ్ళీ కంటిన్యూగా 4 సార్లు ఇవే స్ప్రే చేసిన. 4 సార్లు చేసిన ఇప్పటికే. ఒకసారి అర్థం చేసుకోండి. రాజు వచ్చేసి మన అగ్రిషియన్ కంపెనీ అండి. నందక వచ్చేసి అద్వైత. కొట్టిన బాటిల్ ఇవి. అంటే అద్వైత కొట్టిండు, నందక కొట్టిండు. ఒకసారి అది కొట్టిండు, ఒకసారి ఇది కొట్టిండు. తర్వాత వచ్చేసి 2 కాంబినేషన్ లో కూడా కొట్టినట. లాస్ట్ టైం 2 కాంబినేషన్ లో కొట్టినావు కదా. ఓకే, ఎట్లా అనిపించింది ఇది కొట్టడం వల్ల? చాలా మంచిగా అనిపించింది. అసలు ఇవి వాడిన కాంచి అసలు నా చేనులో నల్లి అనేది అసలు కనపడదు. ఎట్లుందో చూద్దామని కనపడుతుంది. చూద్దామంటే కూడా కనబడట్లేదు. అంత బాగా రిజల్ట్ వచ్చింది. మంచిగా ఉంది. చేను కూడా బాగుంది. చేను కూడా బాగుంది. ఖాతా కూడా సూపర్ పట్టింది. మీకు అసలు ఖాతా ఎక్కువ అయిపోయి ఇట్లా పరుపులాగా పరుచుకుపోయి ఉంది నేల మీద. అంత బాగుంది రిజల్ట్. మీరు ఎన్ని రోజులకు ఒకసారి కొట్టినారు ఇవి? 10 రోజులకు ఒకసారి. 10 రోజులకు ఒకసారి కొట్టినారా?